హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏమిటి, అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎలా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు రీయూజ్డ్ కంటెంట్ మన వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేస్తే మనకి ఏమవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. సో ఏం లేదండి, ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే మనది కాని వీడియో ఏదైనా లేదా మనది కాని ఫుటేజ్ ఏదైనా మనం వేరే వాళ్ళు అప్లోడ్ చేసి వాళ్ళ ఛానల్లో ఉన్నదాన్ని మనం డౌన్లోడ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసినట్లయితే దాన్ని మనం రీయూజ్డ్ కంటెంట్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ఏదైనా ఒక వీడియో అనేది వైరల్ అయిందనుకోండి, మూవీస్ కానీ డైలాగ్స్ కానీ లేదా ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా ఒక వీడియో అనేది వైరల్ అయినప్పుడు ఆ వీడియో వైరల్ అయింది కదా అని చెప్పేసి మనం కూడా మన ఛానల్లో పెట్టుకోవాలని చెప్పేసి మనం ఎవరైనా వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు చూడండి, దాన్ని వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకొని తిరిగి మన ఛానల్లో మనం అప్లోడ్ చేసినట్లయితే దాన్ని మనం రీయూజ్డ్ కింద చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వీడియో అనేది మనం ఎడిటింగ్ చేయలేదు, ఆ వీడియో అనేది మనం తీయలేదు, స్టార్టింగ్ వచ్చేసి ఆ వీడియో అనేది మన ఛానల్లో ముందుగా మనం అప్లోడ్ చేసుకోలేదు, ఎవరో వాళ్ళు అప్లోడ్ చేస్తుంటే దాన్ని వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకొని తిరిగి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం రీయూజ్డ్ కంటెంట్ అంటాం. లేదా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో కానీ ఎవరైనా కొన్ని వీడియోస్ షేర్ చేసినప్పుడు వాటిని కూడా కొంతమంది వచ్చేసి అక్కడి నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది కూడా రీయూజ్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనం దాన్ని తీయలేదు, మనం దాన్ని ఎడిటింగ్ చేయలేదు, దాన్ని మనం ముందుగా మనమే అప్లోడ్ చేయలేదు మన ఛానల్లో, కాబట్టి అది రీయూజ్డ్ కింద వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ మన ఛానల్లో ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వన్స్ మన ఛానల్ అనేది 4,000 వాచ్ టైం అయిపోయి అదేవిధంగా లేదా 10 మిలియన్స్ షార్ట్స్కి వ్యూస్ వచ్చినట్లయితే మనం మానిటైజేషన్కి అయితే పంపిస్తాం కదండి. మానిటైజేషన్కి పంపించినప్పుడు మన ఛానల్లో ఇలాంటి రీయూజ్డ్ కంటెంట్ ఉన్నట్లయితే అది మానిటైజేషన్కి తీసుకోదండి. కాబట్టి మనం రీయూజ్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకి వ్యూస్ పూర్తి అయిపోయి అదేవిధంగా వాచ్ టైం కూడా పూర్తి అయిపోయింది, ఇప్పుడు మనం మానిటైజేషన్కి పంపించేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ చూసినప్పుడు అక్కడ అది వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ ఉంటుంది కదా, దీనివల్ల మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. డిలీట్ చేయడం వల్ల దానికి వచ్చిన వ్యూస్ అనేది అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో దానివల్ల మళ్ళీ తిరిగి వ్యూస్ వెళ్ళిపోతుంది, అదేవిధంగా దాని ద్వారా వచ్చిన వాచ్ టైం కూడా మనకి డౌన్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఆ వాచ్ టైం అనేది కలవాలంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఏదైనా వీడియో పెట్టే ముందు మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయకుండా ఉంటాం. కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనేది అసలు రానికుండా ఉండండి. రీయూజ్డ్ కంటెంట్ అనేది మన ఛానల్లో లేకుండా చేసుకోవడం చాలా మంచిది. వన్స్ ఒకసారి మనకి వ్యూస్ వచ్చేసి వాచ్ టైం కలిసి మనం మానిటైజేషన్ పంపించిన తర్వాత దాని ద్వారా మళ్ళీ తిరిగి ఇది రీయూజ్డ్ కంటెంట్ ఉంది, మానిటైజేషన్ కాదు అని చెప్తే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందే మనం పెట్టే ఏ వీడియో అయినా మన ఓన్ కంటెంట్ పెట్టుకున్నట్లయితే ఎలాంటి భయం లేకుండా మానిటైజేషన్ కూడా త్వరగా జరిగిపోతుంది. మనకి మన ఓన్ కంటెంట్ ద్వారా వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్ పెరిగారు కాబట్టి మన ఛానల్ కూడా గ్రోత్ చాలా బాగుంటుంది. ఒకసారి 2 సార్లు మనం వచ్చేసి బయట నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేస్తాం, ప్రతిసారి వాళ్ళ వీడియోసే పెట్టాలంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చూసి మీకు సబ్స్క్రైబర్ పెరుగుతారు, వాళ్ళ వీడియోస్ చూసి మీకు వ్యూస్ పెరుగుతారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీకు ఓన్ కంటెంట్ మీరు పెట్టినా కూడా బయట జనాలు అంతగా ఇష్టపడరు. కాబట్టి ఏ వీడియో పెట్టినా మీ ఓన్ కంటెంటే పెట్టండి, దానివల్ల మనకి వ్యూస్ బాగానే ఉంటుంది, సబ్స్క్రైబర్ బాగానే వస్తారు. కాబట్టి ఇదైతే ట్రై చేయండి. సో కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఏం లేదంటే ఎవరైనా ముందుగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన వీడియోని తెచ్చేసి మనం వాళ్ళ దాంట్లో కాపీ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మన దాంట్లో మనం మన ఛానల్లో మనం అప్లోడ్ చేసినట్లయితే దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అంటారు. దీనివల్ల మానిటైజేషన్ అనేది 100% కాదండి. కాబట్టి ఇలా చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది. కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనేది లేకుండా చూసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.